హైదరాబాద్‌లో ర్యాపిడో చేస్తున్నప్పుడు చాలా చాలా అనుభవాలు, ఎక్స్‌పీరియన్స్‌లు చూసా. అందులో ఒకటి నేను ఇప్పుడు చెప్పబోయేది. నేను ర్యాపిడో చేస్తూ ఒక ఎంప్లాయ్‌ని డ్రాప్ చేశా. ఎక్కడ డెలైట్ కంపెనీ దగ్గర. డెలైట్ తెలుసుగా మీకు హైటెక్ సిటీ దగ్గర నుండి హ్మ్, ఐకే దగ్గర నుండి మీకు ఫ్లైఓవర్ దగ్గరలో ఉంటుంది. అప్‌లో ఉంటుంది ఐకే దగ్గర నుండి. సో, డెలైట్ కంపెనీ ఆపోజిట్‌లో చిన్న కన్‌స్ట్రక్షన్ ఏరియా అనమాట. అంటే ఇంకా కట్టలేదు అప్పటికి. ఒక మెట్ట ప్రాంతం, కొండలు, గుట్టలు ఉంటాయన్నమాట. చెత్త చెదారం అంతా ఉంటది. మీరనుకుంటారు అక్కడ ఎదురుగా బతుకుతున్న వాళ్ళు చాలా దీనావస్థలో ఉన్నారని. వాళ్ళు సంపాదించే అంత మనీ మనము ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ సంపాదించలేరు. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నా అంటే, డెలైట్ కంపెనీ ఎదురుగా 4 కర్రలు పాతి, ఆ కర్రల మీద ఒక తరపా పెట్టి టార్పాన్ పెట్టి చిన్న డబ్బాలు స సిగరెట్లు, చెకోడీలు, ఏవో బబుల్ గమ్‌లు ఇవి పెట్టి చాలా లో బడ్జెట్. ఒక వాటర్ బాటిల్ పెట్టి ఒక వ్యక్తి రన్ చేస్తున్నాడు. నేను ఆ పక్కనే ఉన్న పానీపూరి తింటూ అలాగా జస్టు ఎండకి ఎక్కడికి వెళ్ళాక కాసేపు అతనితో చిట్ చాట్ చేశా. మాట్లాడాను పెట్టిన అతను. అతను చాలా కుర్రోడే. నా ఏజ్ వాడే. సో, అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు, "అన్న రోజుకి ఎంతొస్తాయి? ఒక రూ. 1000 వస్తదా?" అన్నాను. నేను ఎంత అమాయకుడినో నాకప్పుడు అర్థమైంది. నవ్వాడు. నేను రోజుకో రూ. 1000 వస్తదా అంటే. ఎక్స్‌పెక్ట్ చేయండి. వాడి రోజు సంపాదన ఎంతుండొచ్చో? రోజు సంపాదన ఎంతుండొచ్చో ఎక్స్‌పెక్ట్ చేయండి. వాడికి రోజుకి సంపాదన 5000 అంట. మీరు నమ్ముతారా? మీకింకో షాకింగ్ న్యూస్. అది 24 అవర్స్ ఉంటుందది. ఒకరు డే డ్యూటీలో ఉంటాడు. ఒకరు నైట్ డ్యూటీలో ఉంటారు. మోస్ట్‌లీ ఇద్దరు, ముగ్గురు రన్ చేస్తుంటారు. అది పేరుకి మాత్రం ఒక టార్పాన్ పెట్టి ఒక గుడారంలా ఉంటది గానీ, 24 అవర్స్ ఒక డెలైట్ కంపెనీ ముందు రన్ అవుతున్న ఒక సిగరెట్ షాప్ కూడా అనకూడదసలు దాన్ని. ఏమనాలో నాకే అర్థం అవ్వట్లేదు. ఉంటాయి 3 డబ్బాలు, ఒక టార్పాను, వాటర్ బాటిల్స్ అంతే. సరుకు వస్తా ఉంటది, వెళ్ళిపోతా ఉంటది. సిగరెట్లు అక్కడ సిగరెట్ పీకల ముక్కలు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయి. అమ్మాయిలు, అబ్బాయిలు తెగ తాగుతున్నారు. ఒకడి వ్యసనం మరొకడి సంపాదన అయింది. మీరు బాగా గమనిస్తే ఈ వ్యసనాల మీద సంపాదన, ఈ ఎంటర్‌టైన్‌మెంట్‌ల మీద సంపాదన విపరీతంగా పెరిగిపోయింది. మనకి ఇలాంటి వీక్‌నెస్‌లు ఉన్నంత కాలం ఇలాంటి వాళ్ళు సంపాదిస్తూనే ఉంటారు అడ్డదారుల్లో.